వచ్చి అడ్డంగా కూర్చున్నావేటి? మాట్లాడడానికి ఏం మాట్లాడతావు? శరత్, ఇప్పటి నుంచో తిరుపతి అనుకుంటున్నాం కదా శరత్. 4-5 ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. ప్లాన్ చేయవా? చెప్పాను కదా నిషా, జూన్ 15th వరకు ఏం లేవు ఖాళీ. అబ్బా 10,000 టికెట్ ఏదో ఉంది కదా, అది బుక్ చేసుకోవచ్చు కదా. 10,000 టికెట్ కాదు, 10,000 డొనేషన్. అదే లేదు, అది కూడా జూన్ 15th వరకు ఏమీ ఖాళీ లేవు. జూన్ 15th మొత్తం అన్ని కోట ఫుల్. అదేదో ఎమ్మెల్యే లెటర్ ఏదో తీసుకెళ్తే కూడా ఉంటుంది కదా. ఏమీ లీటర్ పట్టుకెళ్ళిపోమంటావు? నీకు తెలుసు కదా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు. నాకెవరు తెలుసు? మర్చిపోయావేంటి? మొన్న చెప్తున్నావు కదా. నేను ఎప్పుడు చెప్పానే? గుర్తెచ్చుకో, మొన్న పనమ్మాయిది ఏదో ఇష్యూ అంటే చెప్పాను కదా. శరత్, ఖాళీనా? మన వంటావిడ ఉంది కదా, ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఒకసారి వింటావా అని. ఏంటి? సో పాత గవర్నమెంట్ వాళ్ళు 1 సెంట్ భూమి ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. సో ఫౌండేషన్ వరకు కట్టేసుకుంది ఆవిడ. కానీ తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇల్లు కట్టడం ఆపేసింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ సచివాలయం వాళ్ళు వచ్చి కట్టుకుంటున్నారా లేదా అని అడుగుతున్నారు అనమాట. కదా లోన్ ఇస్తారు నిషా మమ్మల్ని కట్టుకోవడానికి. ఆల్రెడీ వాడేశారే ఉన్న వాళ్ళు ఇచ్చిన లోన్ అంతాను. కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇస్తా అన్నారు, కానీ అది సరిపోదు. డబ్బులు అడుగుతుందా? ఆ చర్చి లేదు. సో మనం ఏం చేయాలంటే అయితే 1 year టైం అడుగుతున్నది. బేసిక్లీ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడడానికి. సో ఎవరితో చెప్పించాలైతే నేను? చూడు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మనకి అందరూ తెలుసు కదా. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు? 175. 175లో నాకు ఇంచుమించు 150-120 మంది తెలుసు. తెలంగాణలో ఎంతమంది? 118, 119. ఇంచుమించు దాంట్లో ఒక 80-90 మంది తెలుసు. ఎవరితో చెప్పించాలి? జానకి కత్తందుకో జానకి. చూడు, పని అవ్వాలి కదా. సరే నేను చూస్తానులే.